పత్తిపాడు అనే నియోజకవర్గంలోని ఒక స్వర్ణభారతి నగర్ అనేటటువంటి ప్రాంతంలో చిన్నపిల్లలని గంజాయికి మత్తు వైపుకి చేస్తున్నారు. దాని వెనకాల వైసీపీ హస్తం ఉందంటూ ఢిల్లీ వెళ్ళి వేలు నరుక్కున్నటువంటి ఉదంతం సంచలనం సృష్టించింది. తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకుని అది వేలు వేయించుకురావడం ఒక ఆస్పెక్ట్. అయితే దీని మీదన ఇప్పుడు సాక్షి ప్రొజెక్ట్ చేసినటువంటి కథనం, నిన్న ఆమె రావడమే తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్ళటం అదొక తప్పు, అది తెలుగుదేశమే చేయించిందనడానికి సాక్ష్యమైంది. అసలు ఒక మనిషి ఏలు నరుక్కోవడం ఏంటి అనేటువంటి దానికి ఇప్పుడు సాక్షి వాడు ప్రొజెక్ట్ చేసుకొస్తుంది ఏంటంటే, స్వర్ణభారతి నగర్కి చెందినటువంటి నామాల కృష్ణమూర్తి భార్య తులసమ్మ 25 ఏళ్ల కింద స్వర్ణభారతి నగర్లో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి వాటిలో ప్లాట్లు వేసి పోర్జరీ పత్రాలు సృష్టించి అమాయక ప్రజలకు అంటగట్టేవాళ్ళు. ఆ కాలనీకి 2 పేర్లు కలిసేలా కృష్ణ తులసి నగర్ అనే పేరు వాళ్లే పెట్టారు. నామాల కృష్ణమూర్తి కూడా 25 ఏళ్ల క్రితం ఇదే విధంగా చేతులు కోసుకుని కళ్ళు పొడుచుకుని అధికారులను బెదిరించి పనులు చేయించుకునేవాడని కాలనీవాసులే చెప్తున్నారు. వాళ్ళ కుమార్తె కోవూరు లక్ష్మి వాళ్ళ మరణానంతరం తల్లిదండ్రుల వారసత్వాన్ని అందిపుచ్చుకుని స్వర్ణభారతి నగర్, కృష్ణ తులసి నగర్, అడవి తక్కెలపాడు, తుఫాన్ నగర్లో ఇదే విధంగా బ్లాక్మెయిల్స్, స్థలాల కబ్జాలకు పాల్పడుతుండేది కోవూరు లక్ష్మి. పోర్జరీ పత్రాలతో వేరొక స్థలాలు అమ్మేస్తుండేదని స్థానికులు చెప్తున్నారు. ఆమె మీద పలు కేసులు కూడా నమోదని, అందులో అన్నీ కూడా తెలుగుదేశం కాంగ్రెస్ టైంలోయే అన్నటువంటి ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. 2013లో స్వర్ణభారతి నగర్కి చెందిన దివ్యభారతి అనే మహిళకు చెందిన స్థలానికి నకిలీ బీ ఫారం సృష్టించి కేసులో ఆవిడ మీద కేసు నమోదైందని కోర్టు ఆదేశాలతో, అట్లాగే 2013లో నలపాడు పోలీస్ స్టేషన్లో నకిలీ బీ ఫారాలు తయారు చేసినటువంటి కేసు నమోదైందని, 2014లో సుశీలాంజలి అనే మహిళ ఇలా ఇళ్లను కబ్జా చేసినందుకు కోవూరు లక్ష్మి ప్రయత్నించిందని, వాళ్ళ మీద దాడి చేసి 20 ఏళ్లకి పోర్జరీ సంతకాలతో నకిలీ బీ ఫారాలు తయారు చేసి స్థానికంగా ఉండే వ్యక్తికి విక్రయించడం ప్రయత్నిస్తే దాని మీద కేసు నమోదైందని, ఇట్లా 2015లో ఒకటి, 2017లో ఒకటి ఇట్లా కేసులు ఉంటే ఆ కేసులన్నీ కొట్టే ఇస్తాం అని చెప్పి తెలుగుదేశం ఇచ్చిన హామీతో ఆమె ఇలా వేలు నరుక్కుంది అంటున్నారు. కానీ ఇట్లా కేసులకు భయపడి వేలు నరుక్కోవడం అనేది జరుగుతుందా? అలా అయితే కనుక బోల్డ్ అంతమంది ఇంకేవేవో నరికేసుకోవాలి. అసలు నిజంగా మనిషి వేలు నరుక్కోవడం అంటే ఆషామాషి కాదు. ఒకటే ఆవిడ క్యారెక్టర్లో పెక్యులర్ అయి ఉండాలా, సమాజం కోసం నరుక్కుంది అనుకోవడానికి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్ళి కలవడంతో అది పోయింది. అసలు ఇంతకీ ఇందులో మనం మానవత్వ కోణంలో చూడాలా, మానవతా కోణంలో చూడాలా, ఏమీ అర్థం కాని పరిస్థితి తీసుకొస్తున్నది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయం.